దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఉదయకాలాన్ని బట్టి మరలా మనం కలుసుకోవటకు దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగుండారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ప్రార్థించుకుంటారని నేనైతే విశ్వసిస్తున్నాను. ప్రార్థన మన యొక్క జీవము. ప్రార్థన వల్ల అనేకులు మనము బలపరచగలము. ప్రార్థన వల్ల అనేకులు మరణంలో నుంచి జీవంలోకి నడిపించగలము. ప్రతి ప్రార్థనకు జవాబులు పొందుకుంటాము. కాబట్టి ఉదయకాలం మొదట మనం చేయవలసిన పని ప్రార్థన. దేవుని సన్నిధానంలో మనం అందరము మోకరించి మనము దేవుని దగ్గర మనం రాత్రంతా గడిపి రాత్రంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మంచి నిద్రను బట్టి ఈ దినాన్ని మరలా ఆయన కృపలో మనల్ని దాచి మనల్ని ప్రతి స్థలంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని కాపాడే విధానాన్ని బట్టి మన ప్రతి అవసరం తీర్చబోతున్నందుకు దేవునికి ముందుగా మనము రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనము ఆ ఉదయకాలాన్ని మనం మొదలు పెట్టుకోవాలి. అప్పుడే దేవుని ఎందుకు గొప్ప ఆనందాన్ని శక్తిని పొందుకుంటాం. ఆ అనుభూతి మీ అందరికి ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి ప్రతిరోజు మనము దేవునితో నడవటము, దేవుని సన్నిధానంలో మన మొరలన్నీ చెప్పటము అది చాలా శ్రేష్టమైంది. అది మంచి పద్ధతి. అతి కీర్తనకారుడు అంటాడు ఐదో కీర్తనలో ఆయన అంటాడు, నేను ఉదయ కాలమునే నా దేవుని యొక్క సన్నిధానాన్ని వెతుకుతున్నాను అంటాడు. అంటే వేకునే సూర్యుడు ఉదయించక ముందే దేవుని సన్నిధానాన్ని వెతుకుతున్నాడంట. ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నాడంట. అంటే మనం ఏదైనా పని కొరకు అయితే ఎక్కడికి వెళ్తాము, ఏదైనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మనం ఉదయాన్నే వెళ్ళిపోతాం. అపాయింట్మెంట్ దొరకాలన్నా మనం ముందుగానే వెళ్ళి మన ముందే మనం ఆ పని చేసుకోవాలి. ఆతృతతో పోతాం. ఎందుకంటే ఉదయకాలము చాలా బిజీగా ఉంటారు. మనం కొంచెం లేటుగా వెళ్ళిపోతే ఇంకా సాయంకాలం కూడా మన పనులు అయిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, తెల్లారితోనే లేచి గబగబా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ పనులు చేయడానికి మనము ఇష్టపడతాము. ఆ పనులు అంటే లోక సంబంధమైన పనులకే మనం అంతగా తొందరపడుతుంటే దేవాది దేవుని దగ్గర కృప పొందుకోవాలంటే ఇంకెంత ముందుగా లేయాలి, ఆయన ఎంతగా బ్రతిమాలుకోవాలి, ఆయన ఎంతగా మనము ఆయన చేసిన పనులన్నింటిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు మనం తెలియచేసుకోవాలో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎల్లప్పుడూ కలిగినప్పుడు మనకి ఏ దిక్కు లేదు, ఏ బాధ లేదు. ప్రతి పరిస్థితిలో ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. చూడండి, దినం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల వరకు కొన్ని మాటలు ధ్యానించుకున్నాము. అక్కడ ఏంటంటే యుక్త కాలం అందు 6వ మాట్లాడతాడు. అంటే యుక్త కాలం అందు మనం ఇంకా బలహీనులుగా ఉండేటప్పుడు యుక్త కాలమందు ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి కొరకు మరణించను అనేది. ఎక్కడైనా ఒక నీతిమంతుని కొరకు ఏదైనా ఇలాంటి అంటే బలియాగం చేయడం అనేది అది కూడా అరుదు. కానీ అందరి కొరకు మనం ఏ నీతిమంతులము కాదు, ఏ ఒక్కరూ నీతిమంతులము కావు. అందరము పాపం చేశాము, పాపంలో జీవిస్తున్నాము. కాబట్టి మనందరి కొరకు ఆయన వెల చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఇందును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనం అందరం కూడా ఇప్పుడు నరకానికి వెళ్లకుండా మన లోకానికి పోయేదాని కొరకు ఆయన చేసినటువంటి ప్రణాళిక, ఆయనలో మనల్ని గుప్తపరిచి మనం ఆయన ద్వారా దేవుని సన్నిధానానికి వెళ్ళాలని ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు ఒక వరంగా దేవుడు అనుగ్రహించాడు. అది నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాము. కాబట్టి ఆయన యుక్త కాలం అందు ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి కొరకు, పుట్టబోయేటువంటి వారి కొరకు, యుగ సమాప్తి వరకు ఆయన అందరి కొరకు ఆయన ఒక్కసారి మరణించను అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి మనము ఆ యొక్క ప్రేమ అంటే ఒకరు మరణిస్తే మనకేందంట అంటే చూడండి, ఒకరి వల్ల ఆ యొక్క మరణం వల్ల అంటే ఒక్క మనుషులు చేసిన పాపం వల్ల లోకంలోనికి ఏమొచ్చేసిందంటే పాపము అలాగే ఏమైపోయిందంటే ఫ్లో అయిపోయింది. ఈ పాపానికి వల్ల వచ్చింది ఆ రిజల్ట్ ఏంటంటే మరణం వచ్చేసింది. కాబట్టి ఈ మరణంలో నుంచి మరలా మనం బయటపడాలంటే ఒక్క మనుషుని ద్వారా మనకు మరలా ఏమొచ్చిందంటే జీవము ప్రవేశించింది. ఆ జీవమే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ద్వారా మనకి ఏమొచ్చేసిందంటే మరలా జీవం వచ్చింది. మనం పోగొట్టుకున్నటువంటి జీవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడితే, ఆయన మన కొరకు చనిపోయాడు అనేటువంటి మాటను మనం విశ్వసిస్తే, మనం నోటితో ఒప్పుకొని అయ్యా నువ్వు నా రక్షకుడు, నా పాపాలు క్షమించు అని ఒక్క మాటగా అడిగితే మనం ఏమైపోతామంటే వెంటనే మనము నీతిమంతులుగా మార్చబడతాము. అదే ఆనాడు సిలువలో 7 మాటలు ప్రభు మాట్లాడినప్పుడు
రెండవ మాటగా ఆ దొంగ అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అతడు ఈ లోకంలో ఒక 70 సంవత్సరాలు బ్రతుకుండొచ్చు. ఆ దొంగ అన్ని రోజులు పాపముతో బంధకాలతో చాలా చట్టోడుగా జీవించాడు. అయితే ఆ క్షణములో అంటే మరణించడానికి కొన్ని గంటలు కూడా లేవు, టైం కొన్ని నిమిషాలే ఉండుండొచ్చు, అంత ఎండలో ఉంటున్నాడు. ఆ టైంలో ప్రభు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోయా, నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో నువ్వు వస్తావు, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే వెంటనే ఆయన అన్నమాట, నేడే నిశ్చయముగా నాతో కూడా నువ్వు పరలోకంలో పరదేశంలో ఉంటావు అంటున్నాడు. అంటే పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఆయన ఒక రక్షకుడుగా నువ్వు నమ్మాలా. అక్కడ అతను బాప్తిజం పొందుకోలేదు, అతడు అక్కడ మారు మనసు పొందాడు. కేవలము తన అక్కడ పాప క్షమాపణ వచ్చేస్తుంది హృదయంలో. అయ్యో ఎన్ని పాపాలు చేశాము, ఎంతమందికో మేము అన్యాయం చేశాము, ఎందరో దోచుకున్నాము, ఎందరో చెప్పేశాము, కానీ నీతిమంతుడు ఎవరిని ఏం చేయలేదు, బ్రతికినంత కాలం అందరికి మేలే చేశాడు, కానీ నీతిమంతుడు ఎంత హింసిస్తున్నారే, ఇలాంటి శిక్ష మనకైతే నిజంగా తగ్గుతుంది, అతనికి కాదు కదా అని తన హృదయంలో ఒక మారు మనసు పశ్చాత్తాపము వచ్చింది. కనుక ప్రభువును చూసి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిశ్చయంగా ఈ రోజు నాతో నేను ఉంటావు అంటున్నాడు. కాబట్టి అక్కడ క్షణములోనే ఆయనకి ఏం కలిగిపోయిందంటే పరలోకాన్ని ఆ యొక్క ద్వారము ఆయన కొరకు తెరవబడుతుంది. కారణం ఏంటంటే తనలో వచ్చినటువంటి మారు మనసు. కాబట్టి బ్రతుకుతున్న మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా అల్టిమేట్ గా చనిపోతాం. చనిపోయే రోజుకు మనం ఏం కలిగి ఉండాలా, రక్షణను మనం సంపాదించుకోవాలా, పరలోకానికి పోయేదాని కొరకు మార్గం సరళం చేసుకోవాలా. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ లోకంలో ఇంకెవరి వల్ల జరగదని లేఖనం ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, నిందారహితమైన జీవితం అయింది ఆయనది. ఎక్కడ కూడా నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరని ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయము అక్కడ 44వ వచనంలో ఆనాటి ఈ యొక్క యూదులపైన ఒక సవాలు విసురుట మనము చూస్తున్నాము. కాబట్టి ఆయనలో పాపం లేదని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. ఎన్నోసార్లు పాపము చేసిన వాళ్ళు మాత్రమే ఆ మీద రాయమన్నప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళ పాపాలు చూసుకుంటున్నారు, వాళ్ళు అక్కడ వేసేసి ఒక గుట్టగా వెళ్ళిపోయారు. చూస్తే ఎవరు యేసు ఒక్కడే మిగిలేను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వ్యభిచారం చేసిన స్త్రీ అక్కడే పడుంటుంది. ఏమ్మా వారిని శిక్షించలేదంటే లేదయ్యా అంటుంది. అయినను నేను కూడా నిన్ను శిక్షించను, అంటే పాపము లేని వాడు నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకా పాపము చేయొద్దు అంటున్నాడు. కాబట్టి అంత శక్తి కలిగిన వాడు, అంత నీతిమంతుడుగా ఈ లోకంలో మన కొరకు వచ్చినందుకు దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమలో భాగముగానే ప్రభువుని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ప్రేమించేవాడు ఏమి ఇచ్చాడు అంటే మన మరణం నుంచి నరకం నుంచి తప్పించి పరలోకం ఇస్తున్నాడు. అదే దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఎవరు ప్రేమించగలరండి? ఒక మనిషి కొరకు ఎవరైనా చనిపోగలరా? చూడు, సొంతం నేనే ఉన్నాను, నా కొరకు నా కుమారుడు చనిపోగలడా? లేకపోతే కుమారుడు కొరకు నేను చనిపోగలమా? ఖచ్చితంగా మాటలు చెప్పుకుంటాం. ఒకవేళ అలాంటి సమయం వస్తే మనం వెనుకంచే వేస్తామే కానీ ముందంజు వేయం. ఆవేశంతో చెప్తాం ఏమి చేయరు. ఒకవేళ మనం మరణించినా కూడా ఏ విధమైన లాభం లేదు. ఈ రోజు నేను పేపర్ చూస్తే ఒకే కుటుంబంలో భార్య, భర్త, తల్లి, 2 పిల్లలు చనిపోయారు. అందరూ ఆత్మహత్య చేస్తున్నారు. ఏంటి భయంకరముగా ఆ మరణం వాళ్ళకి నచ్చలేదు, ఇష్టం లేదు చచ్చిపోవడం, అయినా కూడా బలవంతంగా చనిపోతున్నారు. కానీ చనిపోతే వాళ్ళ యొక్క చనిపోవటం వల్ల ఈ లోకానికి ఏమైనా మేలు కలుగుతుందా? ఏమి మేలు లేదు. వాళ్ళకి మేలు లేదు, లోకానికి మేలు లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించడం వల్ల లోకమునకు మేలు కలిగింది. మన పాపములన్నీ పరిహారం అయిపోయాయి. మనం చూస్తున్నాం ప్రతి పండగల్లో అక్కడక్కడ ఏం చేస్తున్నారు, ఉరుసుల్లో, అదే విధంగా జరిగేటువంటి ఆ యొక్క ఆ ఊరేగింపులో కొంతమంది ఏం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. బలులు ఎందుకు అర్పిస్తారు? కేవలము వాళ్ళ కొరకు ఆ దేవత కావచ్చు, ఆ దేవుడు కావచ్చు కాపాడాడని, ఈ సంవత్సరం అంతా మరలా పంటలు వచ్చాయని, అన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బలిని, వాళ్ళకి శక్తి కలిగినటువంటి ఆ బలులు, అంటే పొట్టేలు కాస్ట్ కావచ్చు, బర్రెలు కాస్ట్ కావచ్చు, ఆవులు కాస్ట్ కావచ్చు, చిన్న చిన్న కోడి పిల్లలు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి బలులు అర్పిస్తారు. ఎందుకని? వాళ్ళ శక్తి కొలది. ఆ బలులు అర్పిస్తే ఆ రక్తం వల్ల వాళ్ళ పాపాలన్నీ క్షమించబడ్డాయని, వాళ్ళకి మేలు కలుగుతుంది అనేటువంటి ఒక ఆ నమ్మకంతో అలా చేస్తుంటారు. కానీ ఆ నమ్మకంలో ఎంత నిజం ఉందో వాళ్ళే గ్రహించాలా. కానీ ఈ యొక్క నమ్మకం అంటే ప్రభు అయిన యుక్త వయస్సులో మన అందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడని లేఖనం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇది నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. కాబట్టి మనము దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు
దేవునికి మనకు ఒక వారధిలాగా నిలబడుతున్నాడు. మనమందరం దేవునికి మనకు బంధం లేకుండా ఇలా విడిపోయినటువంటి మనకు ఒక అగాధంగా నిలబడిపోయాడు. ఈ అవతల దేవుడు ఉంటాడు, మనం ఉన్నాము, మధ్యలో ఒక అగాధం ఉంది. కాబట్టి ఈ అగాధం నుంచి దాటిపోతేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి ఈ అగాధం మీద ఒక వారధిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు నిలబడ్డాడు. కాబట్టి ఆయన అనేటువంటి నిచ్చెన మీద మనం ఆ పరలోకానికి వెళుతున్నాము. అది మనం గుర్తు పెట్టుకోవాలా. అలా లేకపోతే అసలు ఈ లోకంలో మనము ఒక జంతువుల కంటే హీనము. అంటే అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుంటేనే దేవుడు అర్థమవుతాడు. ఆ అర్థం చేసుకునే దానికి కొంచెం సమయం పెట్టాలా. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు అర్థమవుతుంది. కొంతమంది కష్టాలు రాకపోయినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా మంచి మనస్సు అన్ని ఆలోచించి తెలుసుకుంటారు. కొంతమంది అయితే తాత్కాలికంగా తెలుసుకుంటారు. కొంతమంది అయితే శాశ్వతంగా ఆయన కావాలంట. కాబట్టి భక్తులందరూ హతసాక్షులుగా అయ్యారు, దేవుని కొరకు నిలబడ్డారు, శాశ్వతమైనటువంటి ఆ సేవ చేశారు, శాశ్వతమైన ప్రేమను పొందుకున్నారు. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు మన అందరి కొరకు ఒక సారథిగా వచ్చాడు. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? దేవునికి మనకు సమాధానపరిచాడు. ఆయన అనేవాడి లోకంలో రాకపోతే దేవునికి మనకు ఎప్పటికీ ఏ సమాధానము ఉండదు. అందరము పాపము చేసి మనం ఎక్కడికి వెళ్ళిపోయినాము? గొర్రెల లాంటి పాపము చేసి ఆ గొర్రె దాటులాగా మనము ఆ యొక్క నరకంలో పడిపోవాల్సిన పరిస్థితి. ఈ దినమైతే మనం ఎంతో ఆనందంతో ఆ చెప్పని సఖ్యం కాని సంతోషంతో ఆయనకి కృతజ్ఞతాస్తులు మనము చెల్లించుకోవాలా. ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు, ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ఎంత సంతోషాన్ని అనుభవిస్తామో, ఒక బిడ్డ మనకు పుట్టినప్పుడు ఆ ఆనందాన్ని ఎంతగా మనం అనుభవిస్తామో, వాటిలో ఉండేటువంటి ఆనందాలు తాత్కాలికం, కానీ పరలోకానికి వెళ్ళేటువంటి ఆనందం శాశ్వతం. ఈ యొక్క సత్యాన్ని గన మనం గ్రహిస్తే, ఈ సత్యాన్ని గన మనం అనుదినము మనము అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆనందాన్ని పొందుకుంటాం. ఆ సత్యం అర్థం కాకనే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి వాదనలో మనుషులు ఏమైపోతున్నారంటే వ్యర్థులైపోతున్నారు. ఎవరికంటే ఎవరు గొప్పవాడు అండి, ఎవరికంటే ఎవరు గొప్పవాడు కానే కాదు. దేవుడు మాత్రమే గొప్పవాడు. అందరి స్థితి స్థాయి దేవుడు ఎవరికి ఏది కావాలో ఇస్తుంటాడు. కానీ అన్ని ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. వాటి అన్నిటి బట్టి మనం గర్విస్తే పరలోకానికి వెళ్ళము. మనం వాటి అన్నిటి బట్టి దేవుని స్తుతించి దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుకుంటారు. ఎందుకంటే అబ్రాహాము అంత ధనవంతుడై ఉండి కూడా హెబ్రీయుల రాసిన పత్రిక చెప్తుంది, ఆయనకు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన దూరంగా ఉండేటువంటి ఆ పరలోకాన్ని చూస్తూ ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తాడు. కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ధనాన్ని బట్టి, ఆయనకుండే పొలాలను బట్టి, ఆయనకుండేటువంటి భార్యలు బట్టి, పిల్లలు బట్టి, దేని బట్టి అతిశయపడలేదు. ఆయన అతిశయము దేవుడు మాత్రమే. కాబట్టి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ రోజు అలా పిలువబడుతున్న దానికి కారణం ఏంటంటే అంత విశ్వాసాన్ని వాళ్ళు కలిగి జీవించారు. కాబట్టి యుక్త వయసులోనే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అదే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ ఇలా వెల్లడి అవుతుంది. అది మనం అర్థం చేసుకున్నాము. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి మీరు దేవుని పాదముల దగ్గర, ఏందయ్యా ఈ వాక్యం విన్నాము, ఇది మాకు అర్థం కాలేదు, దయచేసి ఇది అర్థమయ్యే విధంగా మాకు తెలియచేయండి అని కానీ మీకు ఆసక్తిగా ఉండి మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు అర్థమయ్యే విధంగా చేస్తాడు. నేను అలాగే అర్థం చేస్తున్నాను. ప్రతిదీ కూడా అస్సలు బైబిల్ చదవడం చేత ఆ లాంగ్వేజే నాకు అర్థమయ్యేది కాదు. ఎవరైనా చెప్తానంటే నాకు చెప్పేవాళ్ళు కూడా లేదు. కానీ ఆ దినము మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆ రథం మీద ఎక్కి వెళుతున్నాడే ఆ యొక్క కందాకి మంత్రి, ఆర్థిక మంత్రి నపంసకుడు, తనైతే ఆసక్తిగా చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. వెంటనే దేవుడు తనకుండేటువంటి ఆసక్తిని చూసి ఫిలిప్పును పంపించి అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుందయా? కనీసం నా పక్కన వచ్చి కూర్చొని నాకు చెప్పే అంటున్నాడు. అంటే అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి తను వెంటనే అక్కడ రక్షణ పొంది తర్వాత దారి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళా ఆ ఫిలిప్పు ఆ యొక్క నపంసకుడు ఎక్కడ వాళ్ళు కలిసినటువంటి దాఖలాలే లేవు. కాబట్టి ఆసక్తిగా ఉంటే, నేను అంత ఆసక్తిగా దేవుణ్ణి అడిగాను కాబట్టి దేవుడు క్లియర్ కట్ గా ఈ గ్రంథంలో ఉండేటువంటి ప్రతి మాట నాకు తెలియచేశాడు. ఆశతో ఈ రోజు కోట్లు 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 ఉండే వాళ్ళ ఆనందం కంటే కూడా నా ఆనందానికి అవధులే లేవు. ఎందుకంటే నేను మర్మాన్ని తెలుసుకున్నాను. ఆ మర్మంలో ఉండేటువంటి ఆనందాన్ని తెలుసుకున్నాను. గొప్ప ఆనందాన్ని పొందుకుంటూ ప్రతిరోజు నేను వెళ్తున్నా. భరోసా ఏంటంటే దేవుని గ్రంథం మాత్రమే. నాకుండేటువంటి స్థితి స్థాయి కానే కాదు. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడంతే, నన్ను ప్రేమించి ఇచ్చాడు. దేవుడే నాకు శాశ్వతం. కాబట్టి మీరు ఆసక్తిగా మీకు అర్థం కాకపోతే మీరు అడగండి, ఖచ్చితంగా అడగండి. దేవుడు మీకు అర్థం చేస్తాడు. అర్థమయ్యే విధంగా ఆయన మీకు బోధిస్తాడు. ఆయనే మన బోధకుడు. మనకు మంచి రైట్ వేలో నడిపించేవాడు దేవుడు మాత్రమే. ఈ లోకం కానే కాదు.
లోకం ఏంటంటే కేవలం హెల్పింగ్. ఆ హెల్పింగ్ ఏంటంటే అటు పడిపోయినప్పుడు లేపేటువంటి హెల్పింగే, కానీ శాశ్వతమైన హెల్పింగ్, ఇంకా నువ్వు పడిపోకుండా గట్టిగా పట్టుకొని ఏ పరిస్థితిలోనైనా నిన్ను నిలవబెట్టి బాగు చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు ఎదురు చూద్దాము. ఆయన మనకు అర్థమయ్యే విధంగా ఆయన మనకు అర్థం అవ్వాలని అడుగుదాము. ఖచ్చితంగా ఆయన అర్థం అవుతాడు. అతి జ్ఞానాన్ని పొందుకొని అనేకులకు అర్థం కాని వాళ్ళకి తెలియజేసడానికి మనము సిద్ధపడి ఉందాం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో మరి హృదయగాలని మాకు అనుగ్రహించారా. ఇందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ. ఇదిగో తండ్రి, మేము చక్కటి మాటలు ప్రభా, మీరు మా కొరకు చేసిన త్యాగము, మమ్మల్ని ప్రేమించిన విధానము, యుక్త వయసులోనే నీ కుమారుడు మా కొరకు మరణించిన విధానము, ఆయన ద్వారా మీకు మాకు సమాధానం పంచినటువంటి పరిస్థితిని మేము జ్ఞాపకం చేసినట్టుకు మీరు చూపిన కృపను బట్టి నాయన కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఎవరు చేయగలరు ప్రభా? ఇంత త్యాగం చేయటకునైనా ఏ మాత్రం మన అర్హత లేదు ప్రభా. అయినప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని లోకంలో మీరు పుట్టించినందుకు మేము నరకానికి వెళ్ళకూడదని ప్రభా, మా కొరకు మీరు ఎంతగానో నా తల్లి ఒక ప్రణాళికను సిద్ధపరిచారు. ఎవరైతే ఈ ప్రణాళికను నాయన అయా ప్రభా కావాలని ఆశపడతారో వాళ్ళందరూ ధన్యులు ప్రభా. అందరూ నైనా అది పొందుకోవాలని ఆశనైనా ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిగించమని, ప్రతి ఒక్కరూ నేను అర్థం చేసుకునే విధంగా నీ వైపు తిరిగినట్లు కార్యం జరిగించమని, ప్రతి ఒక్కరి జీవితాన్ని నేను ఇబ్బంది పెడుతున్నటువంటి అంధకార శక్తులను, అపవాది క్రియలను యేసు నామంలో నేను బంధిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ వైపు తిరిగి మీరు ఇచ్చేటువంటి గొప్ప ఆనందాన్ని పొందుకుంటూ ఈ లోకంలో వచ్చేటువంటి ఏ శ్రమను చూసి భయపడకుండా, శ్రమను బట్టి నాయన ఓర్చుకునే వారంగా, ఆ ఓర్పులో నాయన ఆ పరీక్షలో నెగ్గే వారంగా, ఆ పరీక్షలో నా తల్లి గొప్ప విజయాన్ని పొందుకునే వాళ్ళంగా ఉండు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ వీడియో చూసినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి వారి అవసరతలు అక్కను మీ మహిమస్సులు తీర్చి సత్యంలో ప్రతి ఒక్కరూ నిలకడగా ఉండడానికి కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే నాయన మేము కలిసినే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరికి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండదు కాక. అనుదినం దేవునితో నడుస్తున్నాము. ఈ జర్నీ చాలా ఆనందకరంగా, చాలా అద్భుతకరంగా ఉంటుంది. కాబట్టి వినండి, ఆలోచించండి, దేవుని మర్మాన్ని నేర్చుకోండి. ఆ తద్వారా గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందుకుంటూ అనేకులకు తెలియచేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఈ దేవుని రాజ్యం కట్టుకు ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా మనం కలిసిన ప్రయత్నము ఆయన కృపాక్షేమములు నిరంతరము మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండగా. ఆమేన్. షాలోమ్.